హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈ డ్రెస్ కటింగ్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. దాని లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. వీడియో లెంత్ ఎక్కువగా ఉండడం వల్ల నేను 2 పార్ట్స్ కింద పెట్టాలనుకున్నానండి. ఫస్ట్ పార్ట్లో కటింగ్ అనేది చూపించాను, ఇప్పుడు సెకండ్ పార్ట్లో స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను. ఈ డ్రెస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలానే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే ఈ ప్యాటర్న్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఫస్ట్ పార్ట్లోనే చెప్పాను కదా, లైనింగ్స్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది జాయిన్ చేసి పెట్టేసుకున్నానని. ఫ్రంట్ బాడీ పార్ట్కి నెక్ పీస్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను క్రాస్ పీసెస్తో అయితే ఇలా నెక్ పీస్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనం దీన్ని జాయిన్ చేసేసుకుందాము. వీడియో లెంత్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుందండి. మనకి డ్రెస్ హైలైట్ అనేది యోక్ పార్టే కదా, సో నేను అందుకే బాడీ పార్ట్ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఎక్కడ ఎడిట్ చేయకుండా వీడియోని అయితే మొత్తం పెట్టాను. అందుకే వీడియో లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఇలా పెట్టానంటే, ఆల్రెడీ స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకి మనం బిట్స్ కింద కట్ చేసి పెట్టినా అర్థమైపోతుంది. స్టిచ్చింగ్ అనేది అలవాటు ఉంటుంది కాబట్టి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే అలా బిట్స్ కట్ చేయడం వల్ల వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, అక్కడ ఏదో మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది. అందుకే మొత్తం వీడియో అనేది పెట్టేశాను. బాగా ఇంపార్టెంట్ అయిన చోటే నేను కట్ చేశానండి. సో మ్యాక్సిమం మీకు అర్థమవుతుంది. అర్థం కాకపోవడం అంటూ ఏముండదు. ఒకవేళ అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు నెక్ చుట్టూ కూడా మనం చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి. సో ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి నెక్ పీస్ అనేది ఈజీగా వెనక్కి తిరిగిపోతుంది. ఇప్పుడు ఈ నెక్ పీస్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. అది కూడా నెక్ ఎడ్జ్లో అయితే వేసుకోవాలండి. నార్మల్గా అయితే మనం కొంచెం పక్కకు వేసుకుంటాం కాబట్టి ఇంకా హెమ్మింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. బట్ దీనికైతే మనం హెమ్మింగ్ కూడా చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి రెడీ అయిపోయిందండి. మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, హెమ్మింగ్ చేసుకోవాలని చెప్పి చూపిస్తున్నాను. సో మనం అది లాస్ట్లో చేసుకోవచ్చులేండి. ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ మిడిల్ పార్ట్స్ అనేది ఉన్నాయి కదా, వాటిని అయితే ఇప్పుడు జాయిన్ చేసేసుకుందాము. అండ్ ఎక్కడైనా సరే డబుల్ స్టిచ్ అనేది వేసుకోండి. నేను ప్రతి చోట కూడా డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటాను, స్ట్రాంగ్గా ఉంటుందని. నేను వీడియోలో ఒకసారి చూపిస్తాను, ఒక్కొక్కసారి చూపించలేను. బట్ నేను ప్రతి చోట కూడా డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటాను, స్ట్రాంగ్గా ఉంటుందని. మీరు కూడా ప్రతి చోట డబుల్ స్టిచ్చే వేసుకోండి, అప్పుడే స్ట్రాంగ్గా ఉంటుంది డ్రెస్ అనేది. మళ్ళీ ఫ్యూచర్లో కుట్లు విడిపోవడం అంటూ ఉండదు.
మనం ప్రిన్సెస్ కట్ జాయింట్స్ అనేది చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి డిజైనర్ పార్ట్ అనేది దీనికి జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి కొంచెం కేర్ఫుల్గా చూడండి. ఇప్పుడు ఇలాంటి పీసెస్ని మనం 2 తీసుకోవాలి. దీని లెంత్ వచ్చేసి 30 ఇంచెస్ తీసుకున్నానండి. విడ్త్ వచ్చేసి 14 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ క్లాత్కి వన్ సైడ్లో అయితే మనం చిన్న చిన్న కుచ్చుళ్ళు అనేది పెట్టుకోవాలండి. మనం 30 ఇంచెస్ లెంత్ తీసుకున్నాం కదా, అటు సైడ్ అయితే మనం ఈ ప్లీట్స్ అనేది పెట్టుకోవాలి. సో నేను ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది వదిలేసి అక్కడి నుంచి ఈ ప్లీట్స్ అనేది పెట్టుకుంటున్నాను. ఈ ప్లీట్స్ లెంత్ కూడా నేను హాఫ్ ఇంచ్ లెంత్లో అయితే పెట్టుకుంటున్నానండి. సో మీరు ఇంకా కావాలనుకుంటే దగ్గరికి పెట్టుకోవచ్చు, బట్ క్లాత్ లెంత్ అనేది అప్పుడు మనం ఎక్కువ కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నాకైతే ఈ లెంత్ సరిపోతుందని చెప్పి నేను ఇలా పెట్టుకున్నాను. మనం క్లాత్ మొత్తం కూడా చివరి వరకు ప్లీట్స్ అనేది పెట్టేసుకోవాలి. మనం స్టార్టింగ్లో ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది వదిలేసాం కదా, అలానే చివరిలో కూడా ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది వదిలేసి ఈ ప్లీట్స్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా వన్ సైడ్ స్టిచ్ చేసేసుకున్న తర్వాత మీకు వీలుంటే అటుపక్కన కూడా ప్లీట్స్ అనేది పెట్టేసుకుని స్టిచ్ చేసేసుకోండి. బట్ నాకైతే మిషన్ అనేది టేబుల్తో ఈక్వల్గా ఉండదు కాబట్టి నాకైతే కొంచెం ఇబ్బంది అవుతుందని నేను వన్ సైడే స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ క్లాత్ని అయితే మనం ఐరన్ చేసుకోవాలండి. ఐరన్ చేసుకున్నప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ఐరన్ చేసుకోవాలి, లేదంటే క్లాత్ అనేది కాలిపోతుంది. ఐరన్ బాక్స్లో మనకి ఆప్షన్స్ అనేది ఉంటాయి కదా, సిల్క్ అనేది సెలెక్ట్ చేసుకొని అప్పుడు ఐరన్ చేసుకోండి. ఒక్కొక్క ఐరన్ బాక్స్లో సిల్క్ కూడా చాలా హీట్ ఎక్కువ ఉంటుందండి. ఒకసారి మనం చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు ఐరన్ చేసుకోవాలి, లేదంటే క్లాత్ అనేది కాలిపోతుంది. ఇలా ప్రతి ప్లీట్ని కూడా సెట్ చేసుకుంటూ ఐరన్ అనేది చేసుకోవాలి. టైం టేకింగ్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది, బట్ మనకి ప్లీట్స్ అన్నీ ఈక్వల్గా రావాలి కాబట్టి కొంచెం స్లోగానే ఐరన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది.
ఇలా ఐరన్ చేసేసుకున్న తర్వాత ఈ సైడ్లో కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఒక డిజైనర్ పీస్ అయితే రెడీ అయిపోయిందండి. సేమ్ ఇలానే ఇంకొక పీస్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. సో నేను అది కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. సో ఈ 2 పీసెస్ని మనం పక్కన పెట్టుకొని ఇప్పుడు మనకి ప్రిన్సెస్ కట్ బాడీ పార్ట్ అనేది ఉంది కదా, ఇప్పుడు దీని మీద మనం రెడీ చేసి పెట్టుకున్న 2 పీసెస్లో ఒక పీస్ అనేది ఇలా పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి. బట్ మనం ఇలానే జాయిన్ చేసుకుంటే ప్రిన్సెస్ కట్ షేప్ అనేది రాదండి. మనం ప్రిన్సెస్ కట్ చేసుకున్నదే బాడీ ఫిట్టింగ్ కోసం కదా. సో ఆ ఫిట్టింగ్ అనేది మనం పర్ఫెక్ట్గా రావాలంటే కప్స్ అనేది ఉంటాయి కదా, అంటే బ్లౌజెస్లో కానీ డ్రెస్సెస్లో కానీ కొంతమంది ప్రిఫర్ చేస్తారండి. అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనం ఈ ప్రిన్సెస్ కట్ స్టిచ్ చేసుకున్నప్పుడే లోపలే అటాచ్ చేసేసుకోవచ్చు. అలా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా ఈ బాడీ పార్ట్ కింద ఈ కప్స్ అనేది పెట్టుకుని కరెక్ట్గా సెట్ చేసుకోండి. ఓకే, ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఈ పీస్ అనేది దీని మీద పెట్టుకోవాలి. సో నేను ఎలా పెడుతున్నానో అబ్జర్వ్ చేస్తున్నారు కదా, మనం నెక్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేలాగా అయితే పెడుతున్నానండి. అంటే హాఫ్ నెక్ అనేది ఇందులో కవర్ అయ్యేలాగా నేను పెట్టుకున్నాను. పెట్టుకుని చుట్టూ కూడా పిన్స్ అనేది పెట్టేసుకోండి, సెక్యూర్గా కదలకుండా ఉంటుంది. ఓకే, అలానే ప్రతి చోట కూడా ఈ పీస్ అనేది మనం అడ్జస్ట్ చేసుకుంటూ పిన్స్ అనేది పెట్టుకోవాలండి. అంటే మనకి ప్లీట్స్ పెట్టుకున్నాం కాబట్టి అవన్నీ కూడా మనకి కరెక్ట్గా ఉండేలాగా చూసుకుంటూ పెట్టుకోవాలి. మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది నేను ఎలా అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకుంటున్నాను అనేది. అలానే మనకి ప్రిన్సెస్ కట్ బాడీ పార్ట్ షేప్ ఏ విధంగా ఉందో అలానే దీన్ని అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలండి. అంటే మన బాడీ పార్ట్ అనేది కింద ఉంది కాబట్టి కనిపించదు, అందుకే నేను మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ అయితే పెట్టుకుంటున్నాను. ఇలా పిన్స్ పెట్టేసుకున్న తర్వాత దీని మీద ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, నేను నెక్ మిడిల్ నుంచి స్టిచ్ అనేది స్టార్ట్ చేశాను. ఇలా స్టిచ్ చేసినప్పుడు ప్లీట్స్ అనేది రివర్స్ అవ్వకుండా చూసుకోండి. ఎందుకంటే మనం స్టిచ్ అనేది ఆపోజిట్లో వేసినాం కాబట్టి ప్లీట్స్ అనేది రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఒక డిజైనర్ పీస్ అనేది జాయిన్ చేసేసుకున్నాం కదా, అలానే సెకండ్ పీస్ కూడా మనం జాయిన్ చేసేసుకోవాలి. అందుకే నేను మళ్ళీ కప్స్ అనేది పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీని మీద ఈ సెకండ్ పీస్ అనేది పెట్టుకుని దీనికి కూడా పిన్స్ అనేది పెట్టుకోవాలి. అయితే మనకి ఈ పీసెస్కి ఆ చివర ఈ చివర క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకుని పెట్టుకోలేదు కదా, బట్ లోపల వేసిన పీస్కి అయితే మనం ఇలా ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ పైన వేసిన పీస్కి అయితే, అంటే ఈ సెకండ్ పీస్కి అయితే ఇలా కొంచెం వరకు అయితే మనం లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి క్లాత్ని. ఇక్కడ వీడియోలో చూస్తే అర్థమవుతుంది మనకి నెక్ మిడిల్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడి నుంచి అయితే నేను స్టిచ్ అనేది చేసుకుంటున్నాను. మొత్తం ఫోల్డ్ చేసే
చేసేసుకుని స్టిచ్ చేసేసుకోవచ్చు కదా అని డౌట్ రావచ్చు. అంతా అవసరం లేదండి. మనకి ఎక్కడి నుంచి అవసరమో చెక్ చేసుకుని అక్కడి నుంచి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకి నెక్ స్టార్ట్ అయిన చోట కొంచెం క్లాత్ అయితే కటింగ్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత మనం మొత్తం స్టిచ్ చేసిన తర్వాత నెక్ పీస్ కూడా జాయిన్ చేసుకుంటాం కాబట్టి ఇంకా అవసరం లేదు. ఇలా స్టిచ్ చేసేసుకున్నాం కదా, మనం ఇందాక ఫస్ట్ పీస్ని ఎలా అయితే అడ్జస్ట్ చేసుకుని పిన్స్ పెట్టుకున్నామో అలానే దీనికి కూడా పిన్స్ అనేది దీని మీద కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. మీకు మళ్ళీ చెప్తున్నానండి, వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు వీడియోని అయితే స్కిప్ చేసుకుంటూ వెళ్తే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అయిపోతారు. సో మనం ఇలాంటి మోడల్స్ ట్రై చేసినప్పుడు ఏంటంటే చిన్న పాయింట్ మిస్ అయినా సరే కన్ఫ్యూజ్ అవుతాము. అందుకే చెప్తున్నాను. మళ్ళీ ఒకసారి కప్స్ అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ ప్లేస్లో అయితే మన గ్యాప్ అనేది ఉంటుందండి. ఆ గ్యాప్ అనేది కనిపించకుండా మనం ఇక్కడ హ్యాండ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. మిషన్ మీద స్టిచ్ చేసుకోకూడదా అని అడగచ్చు. మిషన్ మీద అయితే స్టిచ్ చేయడానికి కుదరదండి. ఎందుకంటే మనం కప్స్ అనేది పెట్టుకుని పైన స్టిచ్ చేసుకుంటున్నాం కదా, అదే మిషన్ మీద అయితే ఎలా వేసుకుంటాం చెప్పండి. అందుకే మనం ఇక్కడైతే కంపల్సరీ హ్యాండ్ స్టిచ్చే వేసుకోవాలి. ఇంకొకటి, ఇలా స్టిచ్ చేసుకున్నప్పుడు మనకి కింద కప్స్ అనేది ఉన్నాయి కాబట్టి దాని మీద స్టిచ్ పడకుండా చూసుకోవాలి. తర్వాత ఇక్కడ మనం నెక్ దగ్గర అయితే నెక్ పీస్ అనేది జాయిన్ చేసుకోవాలండి. దీనికైతే మనం స్ట్రైట్ పీసే కట్ చేసుకుని జాయిన్ చేసుకోవచ్చు. క్రాస్ పీస్ అవసరం లేదు, ఎందుకంటే నెక్ అనేది రౌండ్ తిరగలేదు కదా. నెక్ మిడిల్ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం చిన్న కుచ్చు అనేది పెట్టుకొని అక్కడి నుంచి మనం నెక్ షేప్ అనేది తిప్పుకోవాలి. నెక్ పీస్ జాయిన్ చేసుకున్న తర్వాత నెక్ మిడిల్లో అయితే చిన్న కట్ అనేది ఇచ్చుకొని తర్వాత ఈ నెక్ పీస్ని అయితే వెనక్కి తిప్పేసుకొని ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. దీనికి కూడా మనం తర్వాత హెమ్మింగ్ అనేది చేసుకోవాలి.
సో ఇక్కడతో అయితే మనకి డిజైనర్ పీస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి మన ఫ్రంట్ పార్ట్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. ఎలా జాయిన్ చేసుకోవాలో ఇక్కడ మీకు వీడియోలో అయితే ముందే చూపిస్తున్నానండి. సో మనం ఈ చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. దానికంటే ముందే ఈ డిజైనర్ పీస్ని కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకుని కరెక్ట్గా మిడిల్ పార్ట్ అనేది ఎక్కడ ఉందో అక్కడైతే ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో ఇలానే బాడీ పార్ట్ని కూడా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకుని దానికి కూడా మిడిల్ పార్ట్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్స్ చేసుకుని స్టిచ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి బాడీ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. అలానే ఈక్వల్గా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ డిజైనర్ పీస్ మీద ఈ బాడీ పార్ట్ అనేది పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ గ్యాప్ అయితే ఉండేలాగా చూసుకోండి. చుట్టూ పిన్స్ అనేది పెట్టుకుని ఒకసారి జాయిన్ చేసేసుకోవచ్చు. బట్ నేను అలా జాయిన్ చేయట్లేదండి. మిడిల్ నుంచి హాఫ్ ఒకసారి జాయిన్ చేసుకుంటున్నాను. ఈ 2 మెథడ్స్లో మీకు ఏది ఈజీగా ఉంటే అలా అయితే స్టిచ్ చేసుకోవచ్చండి. మనకి క్లాత్ కూడా చాలా దలసరిగా ఉంది. ఎందుకంటే డిజైనర్ పీసే 7-8 లేయర్స్ ఉంటుంది. అది కాకుండా మనకి బాడీ పార్ట్ కూడా ఒక 5 లేయర్స్ ఉంటుంది నెక్ పీస్తో కలుపుకొని. అందుకే కొంచెం మిషన్ అనేది కదలట్లేదండి. అందుకే నేను హ్యాండ్తో అయితే మూవ్ చేస్తున్నాను. ఇక్కడితో అయితే మనకి ఫ్రంట్ బాడీ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. మనకి ఈ బాడీ పార్ట్కి కొంచెం సైడ్స్లో అయితే క్లాత్ అనేది కట్ చేయాలి. అదైతే నేను తర్వాత చూపిస్తాను. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి అయితే నెక్ అనేది జాయిన్ చేయడం కోసం ఇలా క్యాన్వాస్ షీట్ అయితే తీసుకున్నానండి. సో నెక్ విడ్త్ వచ్చేసి 2.7కి అయితే మార్క్ చేసుకుంటున్నాను. లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ తీసుకుంటున్నానండి. డీప్ నెక్ కాబట్టి దీన్ని అయితే మనం ఒక బాక్స్ లాగా డ్రా చేసేసుకోవాలి. తర్వాత ఈ నెక్ డీప్ నుంచి ఒక 2 ఇంచెస్ పైకి ఒక మార్కింగ్ అనేది పెట్టుకున్నాను. అక్కడే మనం ఒక 30 ఇంచ్ బయటకు అయితే మార్కింగ్ అనేది చేసుకున్నాను కదా. సో ఇలా చేసేసుకొని ఈ నెక్ షేప్ అనేది నేను ఈ విధంగా డ్రా చేసుకున్నానండి. ఈ షేప్లో నెక్ అనేది ఎందుకు డ్రా చేసుకున్నానంటే కరెక్ట్గా క్లాత్ మీద ఇక్కడే చిన్న డ్యామేజ్ అయితే వచ్చిందండి. నేను ఫస్ట్ చూసుకోలేదు, తర్వాత చూసుకున్నాను. ఈ షేప్లో నెక్ అనేది డ్రా చేసుకోవడం వల్ల డ్యామేజ్ అనేది కటింగ్లోకి పోతుందండి. సో తర్వాత మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా ఇదే నెక్ షేప్లో డ్రా చేసేసుకొని మనం కటింగ్ అయితే చేసేసుకోవాలి. కట్ చేసుకున్న నెక్ పీస్ని అయితే మనం లైనింగ్ మీద పెట్టుకుని ఐరన్ చేసుకోవాలి. నా దగ్గర కాటన్ లైనింగ్ అయితే ఇంకా సరిపోలేదండి. అందుకే క్రేప్ లైనింగ్ మీదే జాయిన్ చేసుకుంటున్నాను. సో మనకి క్యాన్వాస్ షీట్కి ఒక సైడ్లో అయితే షైనింగ్ అనేది ఉంటుంది. ఆ షైనింగ్ అనేది ఆ క్లాత్ మీదకి వచ్చేలాగా పెట్టుకుని ఐరన్ చేసేసుకున్నామంటే స్టిక్ అయిపోతుంది. నేను ఇలాగ ఐరన్ చేసేసుకుని నెక్ పీస్ని అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం బ్యాక్ బాడీ పార్ట్ని తీసుకుని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకుని పైన చిన్న క్లాత్ అయితే కట్ చేసుకోవాలండి. ఆల్రెడీ నేను నెక్ పీస్కి కూడా ఇలా
ఇలా కట్ అనేది ఇచ్చాను, ఎందుకంటే మనకి సెంటర్ అనేది తెలియడం కోసం. మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఫ్యాబ్రిక్ మీద చిన్న డ్యామేజ్ అయితే ఉందని. సో నేను ఫస్ట్ ఈ క్లాత్ మీద అయితే మార్కింగ్ అనేది చేసుకున్నానండి. ఈ మెజర్మెంట్స్ ప్రకారమే నేను అక్కడ నెక్ షేప్ అనేది డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఈ బాడీ పార్ట్ రైట్ సైడ్ మీద మనం ఈ నెక్ పీస్ అనేది ఇలా పెట్టుకుని చుట్టూ పిన్స్ అయితే పెట్టేసుకోవాలండి. పిన్స్ పెట్టుకోవడం వల్ల మనం స్టిచ్ చేసుకున్నప్పుడు నెక్ పీస్ అనేది కదలకుండా ఉంటుంది. తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకుని మనకి నెక్ షేప్ అనేది ఎక్కడ రౌండ్ తిరిగిందో అక్కడంతా కూడా మనం చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చేయాలి. అలానే మనకి ఈ నెక్ షేప్లో 2 కార్నర్స్ అయితే వచ్చాయి కదా, ఆ కార్నర్స్ దగ్గర అయితే చిన్నగా యారో షేప్లో అయితే క్లాత్ని కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఆ కార్నర్ షేప్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది. ఇలా కట్స్ ఇచ్చేసిన తర్వాత ఈ నెక్ పీస్ని మనం వెనక్కి తిప్పేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. బ్యాక్ నెక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీనికి డాట్స్ అనేది వేసుకోవాలి. డాట్స్ వేసుకోవడం కోసం క్లాత్ని అయితే ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం మిడిల్ నుంచి ఒక 4 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుంచి మనం మార్జిన్ లైన్ దాకా క్రాస్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ లెంత్ అనేది ఉండేలాగా చూసుకోవాలండి. సో అక్కడ నుంచి స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసేసుకుని ఈ మార్కింగ్ ప్రకారం అయితే కట్ చేసేసుకోవాలి. సో ఇలా సైడ్స్ అనేది కట్ చేసుకుంటే మనకి డ్రెస్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, సైడ్స్ అనేది జారకుండా. తర్వాత డాట్స్ కోసం 4.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నాను. నేనైతే ఇక్కడ నెయిల్తో రబ్ చేస్తున్నాను కదా, ఇలా నెయిల్తో రబ్ చేయడం వల్ల మనకి అటుపక్కన కూడా సేమ్ ప్లేస్లోనే మార్కింగ్ అనేది పడుతుంది. దాని మీద మళ్ళీ మనం ఒకసారి మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ సైడ్స్లో కొంచెం క్లాత్ అయితే కట్ చేసాం కదా, అక్కడ లైనింగ్స్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది విడిపోతుందని ముందు ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. తర్వాత డాట్స్ కూడా వేసేసుకుంటాను. మనకి బ్యాక్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుని ఫ్రంట్ పార్ట్కి మనకి సైడ్స్ అనేది కొంచెం కట్ చేసుకోవాలి. దానికోసం బాడీ పార్ట్ని అయితే ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసేసుకుని కట్ చేసేసుకుంటున్నాను. మనం ఇందాకైతే బ్యాక్ పార్ట్కి నేను మార్కింగ్ అనేది చేసి చూపించాను, దీనికైతే మార్కింగ్ చేయకుండా కట్ చేసేసుకుంటున్నానండి, ఐడియా ఉంది కాబట్టి. సో మీకైతే డౌట్ ఉంటే మళ్ళీ ఇందాకట్లాగే మార్కింగ్ అనేది చేసుకుని అప్పుడు కట్ చేసుకోండి. ఇక్కడ షోల్డర్స్ 2 పెట్టి చూపిస్తున్నాను చూడండి. మనకి బ్యాక్ బాడీ పార్ట్ కంటే ఫ్రంట్ బాడీ పార్ట్ షోల్డర్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది. సో దాన్ని అయితే మనం కట్ చేసేసుకోవాలి. ముందు షోల్డర్స్ అనేది జాయిన్ చేసేసుకున్న తర్వాత ఆ ఎక్స్ట్రా అనేది తర్వాత కట్ చేయడం చూపిస్తాను.
ఇక్కడ చూడండి షోల్డర్ అనేది ఒక 3/4 ఇంచ్ వరకు మనకి ఎక్స్ట్రా ఉంది, దాన్ని అయితే కట్ చేసేసుకోవాలి. సో మనకు ఆర్మ్ హోల్ రౌండ్ అనేది ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకే కట్ చేసుకోవాలి, చివరి వరకు కట్ చేయకూడదండి. సో దానికంటే ముందే నేను ఒక స్టిచ్ అనేది ముందు వేసేసుకుంటున్నాను, లైనింగ్స్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది విడిపోకుండా ఉంటుందని. ఇక్కడ చూడండి నేను ఎలా కట్ చేస్తున్నాను అనేది, ఎంతవరకు కట్ చేస్తున్నానో కూడా అర్థమవుతుంది. ఏ మోడల్ స్టిచ్ చేసినా కూడా ఒక్కో చోట క్లాత్ అనేది ఎక్కువ వస్తుంది, ఒక్కో చోట తక్కువ వస్తుందండి. అవన్నీ అడ్జస్ట్ చేసుకుని మన స్టిచ్చింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. మన స్టిచ్ చేయగా అలవాటు అవుతుంది ఎక్కడ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అనేది. ఇలా ప్రతి పాయింట్ చూపిస్తే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చాలామంది చూపించరండి. బట్ ఇలాంటి మోడల్ స్టిచ్ చేసినప్పుడు మీకు చాలా డౌట్స్ ఉంటాయి కాబట్టి నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను. ఇలా క్లాత్ కట్ చేసిన తర్వాత మనకి షోల్డర్స్ అనేది ఈక్వల్గా ఉన్నాయని చెప్పి చూపిస్తున్నానండి. అలానే బాడీ పార్ట్స్ కూడా మనకి ఈక్వల్గా ఉందా లేదా అనేది చూస్తున్నాను. ఒకవేళ ఇక్కడ కూడా మనకి ఎక్కువ తక్కువ ఏమన్నా ఉంటే కట్ చేసుకోవచ్చు. అయితే సైడ్స్ అనేది కట్ చేయకూడదండి. మన ఫ్రంట్ బాడీ పార్ట్ కంటే బ్యాక్ బాడీ పార్ట్ అనేది కొంచెం పెద్దదే ఉంటుంది, అదైతే కట్ చేయకూడదు. నేను ఎడ్జ్లో చెప్తున్నాను, అక్కడ ఏమైనా అన్ఈవెన్గా ఉంటే ఒక 1/2 ఇంచ్ లెంత్ వరకు కట్ చేసుకోవచ్చు. మరి 1 ఇంచ్ 1.5 ఇంచ్ అనేది మీరు కట్ చేసుకున్నారంటే బాడీ ఫుల్ లెంత్ అనేది తగ్గిపోతుంది. మన మెజర్మెంట్స్ అనేది పర్ఫెక్ట్గా తీసుకుంటే మ్యాక్సిమం మన క్లాత్ అనేది సరిపోతుందండి. ఒక్కొక్కసారి ఎప్పుడైనా ఒక 1/2 ఇంచ్ అలా తగ్గుతుంది, అంతకంటే ఎక్కువ అయితే తగ్గదండి. ఇప్పుడు బాడీ పార్ట్కి ఫ్రాక్ అయితే జాయిన్ చేసేసుకుందామండి. ఫ్రాక్ కూడా నేను లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది జాయిన్ చేసి పెట్టేసుకున్నాను. దాన్ని అయితే మిడిల్లోకి ఫోల్డ్ చేసేసుకుని చిన్న కట్ అయితే ఇచ్చేసాను. అలానే బాడీ పార్ట్కి కూడా మనం మిడిల్లోకి ఫోల్డ్ చేసుకుని అక్కడ చిన్న కట్ అనేది ఇవ్వాలి, అంటే మనకి సెంటర్ అనేది తెలియడం కోసం అనమాట. నేను బాడీ పార్ట్కి ఫ్రాక్ పార్ట్ అనేది పెట్టి చూస్తున్నాను ఈక్వల్గా ఉందా లేదా అనేది. ఈక్వల్గా ఉంటే అలా జాయిన్ చేసేసుకోవచ్చు. ఒక్కోసారి ఫ్రాక్ పార్ట్ అనేది ఎక్కువ రావచ్చు, ఒక్కోసారి బాడీ పార్ట్ అనేది ఎక్కువ రావచ్చు. దాన్ని చూసుకుని అప్పుడు దాని ప్రకారం అయితే మనం జాయిన్ చేసేసుకోవాలి. సో నాకైతే ఇక్కడ ఫ్రాక్ పార్ట్ అనేది కొంచెం క్లాత్ అయితే ఎక్కువ ఉందండి. ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే వదిలేసి అక్కడి నుంచి అయితే మనం బాడీ పార్ట్కి జాయిన్ చేసేసుకోవాలి. సో ఇలా జాయిన్ చేసేసుకున్నాం కదా, ఇలానే సేమ్ బ్యాక్ పార్ట్ కూడా మనం జాయిన్ చేసేసుకోవాలి. ఇలా 2 పార్ట్స్ రెడీ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు దీనికైతే మనం హ్యాండ్స్ అనేది జాయిన్ చేసేసుకోవాలండి. ఈ వీడియోలో అయితే నేను హ్యాండ్స్ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ చూపించలేదండి, వీడియో లెంత్ ఎక్కువైపోతుందని. నాకు క్లాత్ అనేది చాలా తక్కువ మిగిలింది, అందుకే నేను ఇలా ఎల్బో హ్యాండ్స్ అనేది పెట్టుకుని చిన్న పఫ్ అయితే ఇచ్చాను. ఈ మోడల్ హ్యాండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కావాలనుకుంటే నా ఓల్డ్ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. హ్యాండ్స్ని ఎప్పుడు కూడా నేను మిడిల్ నుంచే జాయిన్ చేస్తానండి. అలా జాయిన్ చేస్తేనే మనకి హ్యాండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో నేను హ్యాండ్స్ కటింగ్ అనేది చూపించలేదు, కానీ హ్యాండ్ జాయిన్ చేయడం అయితే చూపిస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేదంటే స్కిప్ చేసేయండి.
హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసానండి. ఇప్పుడు బాడీ పార్ట్ సైడ్స్ ఏ విధంగా జాయిన్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ మనం ఫ్రాక్ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే జాయిన్ చేసుకోవాలండి. దానికంటే ముందు బాడీ పార్ట్ పైనుంచి కూడా మనకి ఈక్వల్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఫ్రాక్ లైనింగ్ అనేది పైకి పెట్టేసుకొని ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకటే మనం చివరి వరకు జాయిన్ చేసేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా. తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ చివరి నుంచి కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ కదలకుండా ఉంటుందని పిన్స్ అయితే పెట్టేసుకుంటున్నానండి సెక్యూర్గా. తర్వాత మార్కింగ్ అనేది చేసుకుని ఆ మార్కింగ్ ప్రకారం అయితే స్టిచ్ అనేది చేసుకుంటాను. ఫస్టే మనం మెజర్మెంట్ అనేది చూసుకుని స్టిచ్ అనేది చేసుకోవచ్చు, లేదంటే ఎస్టిమేషన్గా స్టిచ్ అనేది చేసేసుకుని తర్వాత ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే తర్వాత చూసుకోవచ్చు. సో నేనైతే ఎస్టిమేషన్గా ఫస్ట్ స్టిచ్ అనేది చేసుకుంటున్నానండి. మనం ఇలా మార్క్ చేసినప్పుడే ఈ బాడీ పార్ట్ జాయింట్ దగ్గర నుంచి మనం ఒక 5 ఇంచెస్ డౌన్లో అయితే కర్వ్ అనేది తిప్పుకోవాలి. సో అదైతే నేను మార్కింగ్ చేయడం మర్చిపోయానండి, అందుకే స్టిచ్ చేసినప్పుడు మార్క్ చేసుకున్నాను. సో అదైతే నేను స్టిచ్ చేసినప్పుడు చూపిస్తాను ఎలా మార్క్ చేశాను అనేది. హ్యాండ్స్ చివరి నుంచి మనం బాడీ జాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి నీడిల్ అనేది హోల్డ్ చేసుకోవాలండి. నీడిల్ హోల్డ్ చేసిన తర్వాత ఈ జాయింట్ దగ్గర నుంచి ఒక 5 ఇంచెస్ డౌన్లో ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ నేను పెట్టుకున్నాను చూసారు కదా. ఇప్పుడు మళ్ళీ స్టిచ్ అనేది స్టార్ట్ చేసి అక్కడ మార్కింగ్ లోపల మనం ఇక్కడ కర్వ్ అనేది తిప్పుకోవాలి బాడీ షేప్ కోసం. ఈ కరువు తిప్పే గ్యాప్లోనే మనం ఇందాక మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది జాయిన్ చేసుకున్నాం కదా, సో దాన్ని అయితే వదిలిపెట్టేయాలండి ఈ 5 ఇంచెస్ గ్యాప్లోనే. తర్వాత ఓన్లీ లైనింగ్ మీదే చివరి వరకు స్టిచ్ అనేది చేసి సో ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత మనకి బాడీ షేప్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో చూసారు కదా, ఇలా కావాలంటే మనం తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. సేమ్ ఇలానే ఇటు పక్కన కూడా మనం జాయిన్ చేసేసుకోవాలి. ఇటు పక్కన కూడా జాయిన్ చేసేసుకున్న తర్వాత మనకి ఫ్రాక్ అయితే కంప్లీట్ అయిపోయింది. లైనింగ్కి అయితే ఇలా మనం డబుల్ ఫోల్డ్ చేసేసుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే మనం జిగ్ జాగ్ చేసుకోవాలి. ఇంకా వీడియోలో ఎంత ఎక్కువైపోతుందని అదంతా చూపించలేదు. ఫైనల్గా మనకి ఫ్రాక్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈ నెక్ చుట్టూ కూడా మనం లేస్ అనేది జాయిన్ చేసుకోవాలి. సో లేస్ అయితే మనం మిషన్ మీద జాయిన్ చేయడానికి కుదరదు, ఎందుకంటే క్లాత్ ఆల్రెడీ థిక్గా ఉండడం వల్ల ఈ లేస్ జాయిన్ చేయాలంటే చాలా కష్టమైపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఇలా రౌండ్ తిరిగే చోట ఈ లేస్కి చిన్న చిన్న కుచ్చిళ్ళు అయితే పెట్టాలి. మిషన్ మీద అయితే స్టిచ్ చేయలేము, అందుకే నేను హ్యాండ్తో అయితే స్టిచ్ చేసేసుకున్నాను. అదైతే ఇంకా వీడియోలో చూపించలేదు, వీడియోలో ఎంత ఎక్కువైపోతుందని. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేది మీకు ముందుగానే నోటిఫికేషన్ అందుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.